నిధులు విలవిల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వ్యర్థాలు, మురుగునీటితో జలాలు కలుషితం, సిక్కోల్ నుంచి అనంత వరకు ఇదే దుస్థితి. కాలుష్య కోరలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర గ్రామాలు, కాలనీల నుంచి మురుగు నదుల్లోకి శుద్ధి చేయకుండా డ్రైనేజీ అవుట్లెట్ల నుంచి విడుదల. పరివాహక ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితం. ఇటీవల విజయనగరంలో డయేరియా కేసులు, ఇతర ప్రాంతాలను పొంచి ఉన్న రోగాల ముప్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాథమిక ఆధారాల్లోనే లోతైన దర్యాప్తు జరపాల్సిందే, జడ్జి ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజేఐ జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెవెన్యూలో ఫండ్ పట్టాడు అంటూ సర్కారుకు తెలియకుండా 350 డీటీ పోస్టులు సృష్టి, 175 మంది జూనియర్లకు అక్రమంగా పదోన్నతులు, సొంత మనుషులను పెట్టి భారీగా సొమ్ము వసూలు, తహసీల్దార్లకు జిల్లాల కేటాయింపులు మరో దందా, రాజకీయ లక్ష్యాలతో ఎన్నికల ఫండ్ కోసం వేట, 9.5 కోట్లు వసూలు చేసిన అధికారి ఎన్నికల నోటిఫికేషన్ ముందు రాజీనామా, ముడుపులు చెల్లించిన వాళ్ళంతా లబోదిబో, సర్కార్కి చెందిన నిఘా విభాగం నివేదిక, గత ఎన్నికలకు ముందు రాజకీయ లక్ష్యాలతో రంగంలోకి దిగిన అధికారి రెవెన్యూ శాఖను ఏకంగా ఏటీఎంగా చేసుకున్నాడు. ఒకేసారి 350 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు సృష్టించారు. పదోన్నతులు ఇచ్చేసాక కూడా ఇంకా మిగిలిన 175 ఖాళీలను జూనియర్లతో నింపేశారు. పెండింగ్లో ఉన్న తహసీల్దార్ల సీనియారిటీని ఖరారు చేసి ప్యానళ్లను సిద్ధం చేసి కోరిన వారిని కోరినట్టుగా సొంత జిల్లాలు కేటాయించారు. ఇలా దాదాపు 9.5 కోట్ల ఎన్నికల ఫండ్ వసూలు చేసినట్టు తెలిసింది. అయితే ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా జరగడంతో ఉత్తర్వుల రూపంలో అమల్లోకి రాలేదు. పోస్టుల ద్వారా లబ్ధి పొందుతామని ఆశపడి బడాసాబ్కి భారీగా సొమ్ములు సమర్పించుకున్న వాళ్ళంతా లబోదీబోం అంటున్నారు. తాజాగా దీనిపై నిఘా వ్యవస్థ ప్రభుత్వ పెద్దలకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పౌల్ట్రీ పరేషాన్ అంటూ దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ, వేసవిలోతో